యాదగిరిపల్లి మున్సిపాలిటీలో సింగరేణి అధికారులు స్థానిక రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమా గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి మారినందుకు మంత్రి వివేక వెంకటస్వామి ఆదేశాలతో సింగరేణి అధికారులు తమ ఇంటిపై దౌర్జన్యం చేశారని భీమా గౌడ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించారని, కాంపౌండ్ వాల్ కూల్చేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అబ్బా నాకు భయం వేస్తుంది, లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అన్నయ్య వెనకాల ఉంటే కూడా అది తీసేసారు. ఆ కుక్క పట్టిండ్రు, కోళ్ళ నన్ను ఎక్కడికక్కడ ఆగం చేసిండ్రు, ఆవునన్నిటిని కూడా వచ్చిండ్రు. ఒక్కలేని కుక్కలు సామాన్లు అన్ని దొబ్బి పడేసి, క్లాతులు అన్ని జిప్పి పడేసిండ్రు. నేను అక్కడ ఉంటే వడ్లు ఉన్నాయి, టెంట్ హౌస్ మరి బ్రతికేదంత అనవక్కడి అక్కడ అన్ని దొబ్బి పారేసి. కాంగ్రెస్ పార్టీలో దాంట్లో రాకపోతే మేమేమైనా చేస్తామని అంటుంది. కాంగ్రెస్ పార్టీ వివేక్ వినోద్ వాళ్ళే చేస్తారు, అంతే చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళు అజీజ్ సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు చేసిండ్రు. నేను ఫోన్లు ఎత్తలేదనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసిర్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఆల్రెడీ మొన్ననే చెప్పారు, నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని చెప్పినాం, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజీజ్ సారు, పల్లెరాజు, శివాజీనగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ చేస్తారు. మమ్మల్ని, మా కుటుంబాలని శివాజీనగర్లో ఉంచామని చెప్తారు, బెదిరిస్తారు ఏమైనా చేసి. మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. గావ అక్కడ కట్టేసి ఉంటాయి, ఇప్పుడు నువ్వు కట్టేస్తావా లేకపోతే లేదన్న ఇంటిమేషన్ అయితే ఇట్లా ఉండదు. సింగరేణి ఇంటిమేషన్ కొత్తగూడెం మాకు మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి ట్యాక్సీ కట్టాను, మీకు పేపర్లు చూపించామంటే చూపిస్తాం. మాకు ఇంత ఉన్న వరకు కూడా మేము అంతా ట్యాక్సీ కడతాం. ఇప్పుడు